ప్రీ ఓన్డ్ కార్స్ కొనుక్కునేటప్పుడు అసలు డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, ఏవి మెయిన్ గా చూసుకోవాలి? వేరే స్టేట్ కార్లని కొంచెం మనకి ప్రైస్ తక్కువగా వస్తుందని అలాగా ఈ మధ్య ఎక్కువ కొనుక్కోవడాలు అవి చూస్తున్నాం కదా, వాటిల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి అసలు ఏంటి చూసుకోవాలి డాక్యుమెంట్స్ అనేది? ఇది వరకు అదర్ స్టేట్ బండి తెచ్చుకుంటే తక్కువకి వస్తుందని ఇప్పుడు ఏం లేదు. ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డుకి కన్వర్ట్ చేసేటప్పుడు అలాగా, లేదా వైట్ బోర్డు తీసుకుని ఒకవేళ మనం టాక్సీ పర్పస్లో తిప్పుకుందాం అనుకుంటే దాన్ని ఎల్లో బోర్డుకి అది కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మందికి ప్రీ ఓన్డ్ కార్స్ మీద చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. మనం కూడా ప్రీ ఓన్డ్ కార్స్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ అయితే చేసాం కదా. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే విశాఖపట్నం ఇసుకదావట్లో ఉన్న కీర్తి కార్స్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఈ కీర్తి ప్రీ ఓన్డ్ కార్స్ అనేది 2008 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ రోజు మనమైతే ఆ ఓనర్ గారిని అడిగి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇవి చాలా హెల్ప్ అవుతాయి, స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ కీర్తి కార్స్ కి సంబంధించిన రాజా గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత కలిసాం మళ్ళీ. మన సబ్స్క్రైబర్స్ కి అంటే వాళ్ళు నన్ను కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్స్ రిలేటెడ్ నేనైతే మీ ద్వారా వాళ్ళకి అయితే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ప్రీ ఓన్డ్ కార్స్ కొనుక్కునేటప్పుడు అసలు డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, ఏవి మెయిన్ గా చూసుకోవాలి? ప్రీ యూజ్డ్ కార్స్ అనేసరికి ఫస్ట్ సీ బుక్ చెక్ చేసుకోండి. సీ బుక్ లో ఫైనాన్స్ ఏదైనా నోటింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వాళ్ళు పాత సీ బుక్ కానీ చూపిస్తే మీరు ఏ ఏజెంట్కి కాల్ చేసినా వెంటనే వాడు ఫ్రెష్గా సీ బుక్ డౌన్లోడ్ చేసి ఇస్తాడు. మీరు అది చెక్ చేసుకోండి, ఎందుకంటే వాడు ఇచ్చిన సీ బుక్లో నోటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాత సీ బుక్ ఇవ్వచ్చు. సో మనం ఆర్టీఏ ఏజెంట్కి వాహనం ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఈరోజు దానికి స్టేటస్ ఏంటి అనేది తెలుస్తుంది, ఎందులో ఫైనాన్స్ ఉంది, నోటింగ్ ఉందా లేదా అని. అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది. థర్డ్ థింగ్, పొల్యూషన్. ఇది వరకు పొల్యూషన్ అనేది చాలా చిన్న విషయం, బట్ ఇప్పుడు పొల్యూషన్ కూడా చాలా పెద్ద విషయం అయింది. ఎందుకంటే కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది, కస్టమర్ ఓటీపీ చెప్తే కానీ పొల్యూషన్ మీకు ఇక్కడ రాదు. వెహికల్ తీసుకెళ్ళి ఇన్స్పెక్షన్ చేయించారు. సో పొల్యూషన్ కూడా త్రూ కస్టమరే మీరు ముందు తీసుకోవాలి. ఇప్పుడు ఇది పొల్యూషన్ లేకపోతే ఇన్సూరెన్స్ ఏది లేకపోయినా మీకు సిస్టమ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు. ఫస్ట్ సీ బుక్ అప్లోడ్ చేయాలి, ఇన్సూరెన్స్ అప్లోడ్ చేయాలి, పొల్యూషన్ అప్లోడ్ చేయాలి. ఈ మూడు అప్లోడ్ చేసిన తర్వాత కస్టమర్ సెల్లర్ ఐడి అండ్ బయర్ ఐడి ఇవి రెండు అప్డేట్ చేయాలి. ఇందులో ఏది లేకపోయినా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళట్లేదు. సో మీరు పొల్యూషన్ కూడా జాగ్రత్తగా చూసుకొని కస్టమర్ దగ్గర నుంచి ఈ మూడు డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ దానికి ఫైనాన్స్గా ఉన్నట్టయితే ఏ బ్యాంక్ది ఉందో వాళ్ళ నుంచి ఎన్ఓసి లెటర్ 35 ఇవి మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఫామ్ 35 ఇవి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెల్లర్ మీకు తంబేసి ఇస్తారు టోకెన్. ఆ టోకెన్ మీరు బయ్యర్ తంబేసిన తర్వాత మళ్ళీ ఈ సెల్లర్ ఈ టోకెన్ని ఏ ఫైనాన్స్ అయితే నోటింగ్ ఉందో వాళ్ళకి పంపించాలి. మళ్ళీ వాళ్ళు తంబేయాలి. వాళ్ళు తంబేసిన తర్వాత ఇక్కడ ఏవో ఆర్టీఓ అప్రూవల్ అవుతుంది. ఇది వరకు లాగా ఇది చిన్న ప్రాసెస్ కాదు. సో మీరు డాక్యుమెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ పొల్యూషన్కి వెళ్ళేటప్పుడే చలానాలు జనరేట్ అయిపోతున్నాయి. వెహికల్ మీద ఎటువంటి చలానా ఉన్నా పొల్యూషన్ జనరేట్ అవ్వట్లేదు. సో ఆ స్టేజ్లోనే మీకు ఎంత ఉందో చలానా అది క్లియర్ అయిపోతుంది. ఒక రకంగా ఇది చాలా మంచిది. ఇది వరకు ఏంటంటే మేము వెహికల్ తెచ్చుకొని సేల్ చేసేటప్పుడు మాకు ఇదంతా బయటపడేది. అప్పుడు ఏంటంటే కస్టమర్ ఎప్పుడో తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు మేము ఇవన్నీ ఏం చూస్తాం, ఇప్పుడు మీరు ఇది అడగడం బాగాలేదు అనేవారు. ఇప్పుడు ఏంటంటే మేము కస్టమర్ ఓటీపీ వెళ్తారు కాబట్టి పొల్యూషన్ కూడా అక్కడే చేయించేస్తున్నాం. ఆ పొల్యూషన్ చేయించినప్పుడు దాని మీద ఏంటి ఫైన్ ఉంది, ఎంత పెనాల్టీ ఉంది మాకు అక్కడే తెలిసిపోతుంది, కస్టమర్ చేసి కటింగ్ చేస్తున్నాం. సో బయ్యర్తో మాకు ప్రాబ్లం ఉండట్లేదు, సెల్లర్తో ప్రాబ్లం ఉండట్లేదు ఈ పొల్యూషన్ వల్ల. సో ఇది ఒక మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఈ మూడు చెక్ చేసుకుంటారు. ఫైనాన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కస్టమర్కి ఎంతో కొంత అమౌంట్ పెండింగ్ పెట్టండి, హోల్డ్ చేయండి. సెల్లర్కి ఎంతో అమౌంట్ హోల్డ్ చేస్తే ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, వాడు ఏంటంటే ఈ 35 అన్ని మనం పెట్టిన తర్వాత టోకెన్ మీకు పంపించిన తర్వాత ఆయన ఫైనాన్స్ పంపించాలి. ఆ ఫైనాన్సర్ తంబేయాలి. ఆ తంబేస్తే కానీ అవ్వదు. మీరు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తే సెల్లర్ కొంత నెగ్లిజెన్స్ పెరుగుతాయి. సో మీరు కొంత అమౌంట్ హోల్డ్ చేసుకొని మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఇచ్చేసేయండి. లేదు త్రూ ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారనుకోండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఏ కన్సల్టెన్సీ వాడు కూడా డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి నెగ్లిజెన్సీ తీసుకోడు, ఎందుకంటే అది రెప్యుటేషన్కి సంబంధించిన విషయం కాబట్టి. మీరు త్రూ వాళ్ళ ద్వారా వెళ్తే ఏ ఇష్యూ ఉండదు, మొత్తం వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెక్టిఫై చేసేస్తారు. ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూగా వెళ్తే ఈ ప్రాసెస్ అంతా కూడా మొత్తం మీరు చూసుకుంటారు కదా. కన్సల్టెన్సీ కాకుండా నాకు మా ఫ్రెండ్ మధ్య ఇదే సేమ్ డీల్ జరగాలి, నేను ఒక కార్ తన దగ్గర పర్చేస్ చేశాను, నేను డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి? అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సీ బుక్ ముందు చెక్ చేసుకుంటారు,
నోటింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. మీ దగ్గరలో ఇప్పుడు మీ సేవలో కూడా అయిపోతుంది నేమ్ ట్రాన్స్ఫర్స్. సో ఆయన దగ్గరికి వెళ్ళినా మీకు వాహనంలో డౌన్లోడ్ చేసేస్తారు సీ బుక్. కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది, ఆయన చెప్పాలన్నమాట. అది ఫ్రెష్ సీ బుక్ కావాలని అంటే ఓకే. మీరు అందులో ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఫైనాన్స్ లేదు అని అంటే తర్వాత ఇన్సూరెన్స్ కూడా మీరు అక్కడే ఉండి కట్టించుకోండి, ఓకే. బయటకు వచ్చిన తర్వాత వద్దు. పొల్యూషన్ కూడా అక్కడే చేయించుకోండి. వెంటనే ఆర్టీ ఏజెంట్ లేదా మీ సేవకి వెళ్ళిన కస్టమర్ తంబే కానీ అక్కడ ఏమైనా చలానాలు ఉంటే కనబడిపోద్ది. ఓకే. ఏదైనా మీరు ఆర్టీ ఏజెంట్ దగ్గరికి వెళ్తే మీకు పక్కాగా అయిపోద్ది. ఫ్రెండే కదా తర్వాత చేసుకుందాం అనుకుంటే ప్రాసెస్ అవ్వట్లేదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యెల్లో బోర్డ్‌ది ఒక కారు మనకు నచ్చింది అనుకోండి. దాని కండిషన్ కానీ ఏదైనా నచ్చి అది తీసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే మనం యెల్లో బోర్డ్ వాడం. ఓన్లీ వైట్ బోర్డ్ వాడతాం అనుకోండి పర్సనల్‌గా. ఆ యెల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్‌కి కన్వర్ట్ చేసేటప్పుడు ఎలాగా? లేదా వైట్ బోర్డ్ తీసుకుని ఒకవేళ మనం టాక్సీ పర్పస్‌లో తిప్పుకుందాం అనుకుంటే దాన్ని యెల్లో బోర్డ్‌కి అది కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? ఓకే. ట్యాక్సీ వెహికల్ని ఇలా ఓన్ బోర్డ్గా మార్చడానికి పర్సనల్కి, లేదా పర్సనల్ వెహికల్ని ట్యాక్సీ బోర్డ్గా మార్చాలి. ఓకే. ఇది ట్యాక్సీ బోర్డ్ని ఓన్ బోర్డ్గా మార్చాలంటే మెయిన్లీ ట్యాక్సీ బోర్డ్కి ఎఫ్సి ఉండాలి, పర్మిట్ ఉండాలి. ఓకే. ఓకేనా? ఈ ఎఫ్సి పర్మిట్ కంపల్సరీగా ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ అది ఆర్టీఏ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆర్టీఏ మొత్తం వెహికల్ అంతా చెక్ చేస్తాడు. ఇటువంటివన్నీ ఉండాలన్నమాట. స్టిక్కర్స్ ఉండాలి. ఓకే. ట్యాక్సీ బోర్డు కాబట్టి కంపల్సరీగా అన్నీ ఉండాలి. ఇవన్నీ మనం అరేంజ్ చేసి పొల్యూషన్తో సహా అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని మనం ఆర్టీఏ దగ్గరికి వెళ్తే వెహికల్ ఇన్స్పెక్ట్ చేసి అంతా బాగుందంటే అప్పుడు ఆయన ఎఫ్సి ఇస్తాడు, ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇది ఇవ్వాలంటే ఇన్సూరెన్స్, సీ బుక్, పొల్యూషన్ మస్ట్ అండ్ షుడ్, అన్ని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్సి చేస్తారు. ఎఫ్సి అయిన తర్వాత మీరు వెహికల్ రోడ్డు మీద పెట్టేటప్పుడు పర్మిట్ చేయించుకోవాలి. ఓకే. మీరు విత్ ఇన్ స్టేట్లో తిరుగుదాం అనుకుంటే విత్ ఇన్ స్టేట్ పర్మిట్ ఉంటుంది. లేదు మేము ఆల్ ఇండియాలో తిరుగుతామంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉంటుంది, అది వేయించుకుంటాం. అది ఆర్టీఏలోనే అయిపోతే అది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అది మీరు ట్రావెల్ బోర్డుకి, ఇది ఈ ట్రావెల్ బోర్డు మీరు ఓన్ బోర్డుగా మార్చేయాలని అంటే దీనికి మనం ఆర్టీ ఆఫీస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే వాళ్ళు వెంటనే టోకెన్ రేజ్ చేస్తారు, స్లాట్ చెప్తారు. ఆ స్లాట్కి మనం తీసుకొని వెళ్తే ట్యాక్సీ బోర్డు నుంచి ఓన్ బోర్డుగా వాళ్ళే మార్చేస్తారు. అంటే ఇది పర్చేస్ చేసేటప్పుడు అని లేకపోతే పర్చేస్ చేసే అదంతా అయిపోయిన ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉందో వెహికల్ వాళ్ళ పేరు మీదే ఓన్ బోర్డ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు ఇదే వెహికల్ ని ఇలా మీరు ట్యాక్సీ బోర్డు లో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత మీరు ఓన్ బోర్డు చేసుకోవచ్చు. అలా ఓన్ బోర్డుని కూడా ట్యాక్సీ బోర్డు మార్చుకోవాలన్నా సేమ్ ప్రాసెస్. ఓన్ బోర్డుని ట్యాక్సీ బోర్డుగా మార్చాలంటే మళ్ళీ కంపల్సరీగా ఎఫ్సీకి వెళ్ళాలి. బండి నెంబర్ పడేటప్పుడు మళ్ళీ ఎఫ్సీ పర్మిట్ చేయించుకోవాలి. పర్మిట్ మాత్రం ఈ ట్యాక్సీ బోర్డు ఉంది కదా, ఈ ట్యాక్సీ బోర్డు మనం కొనేటప్పుడు పర్మిట్ సరెండర్ ఉంటుంది. మీరు విత్ ఇన్ ఇప్పుడు వైజాగ్ అనుకోండి, గాజువాక్ ఆర్టీ అనుకోండి, గాజువాక్లోనే బండి మీరు కొన్నారనుకోండి, జాయింట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది పర్మిట్. ఓకే. లేదు మీరు శ్రీకాకుళం తీసుకెళ్ళిపోతారంటే ఇక్కడ పర్మిట్ సరెండర్ చేసేయాలి. చేసి పర్మిట్ మీరు ఫ్రెష్గా అక్కడ వేసుకోవాలన్నమాట, అక్కడ మళ్ళీ అప్లై చేసుకోవాలి పర్మిట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మధ్యలో ఏజెంట్లు ఎవరైనా ఉంటారా? ఏజెంట్ అయినా చేసేస్తారు. ఓకే. లేదు మనకే సబ్జెక్ట్ ఉన్నదంటే మనం కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. కాకపోతే అక్కడికి వెళ్ళి ఎవరిని మీట్ అవ్వాలి అదంతా మనకు తెలియదు కాబట్టి త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనకు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళిపోతాం అంతే. ఓకే. దానికి ఏముంది, ఏజెంట్ ఏముందో 300-500 ఛార్జ్ చేస్తారు అంతే. ఓకే. ఇప్పుడు వేరే స్టేట్ల కార్లని కొంచెం మనకి ప్రైస్ తక్కువగా వస్తుందని అలాగా ఈ మధ్య ఎక్కువ కొనుక్కోవడాలు అవి చూస్తున్నాం కదా, వాటిల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి అసలు ఏంటి అని చూసుకోవాలి డాక్యుమెంట్స్ అనేది? ఇది వరకు అదర్ స్టేట్ బండి తెచ్చుకుంటే తక్కువకి వస్తుందని, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అదర్ స్టేట్ బండి తెచ్చుకున్నా మనకి ఇక్కడ 10,000 ఎక్కువ అవుతుంది. ఓకే. ఒక 2-3 months స్ట్రగుల్ అవుతారు. అక్కడి నుంచి ఎన్ఓసి రావాలి. కొన్ని స్టేట్స్ నుంచి అయితే తొందరగా వస్తుంది, కొన్ని స్టేట్స్ నుంచి రాదు. 2-3 months పడుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అక్కడ హార్డ్ క్యాష్ పెట్టి మీరు కొనుక్కొని తెచ్చుకుంటారు, ఇక్కడ 2-3 months సఫర్ అవుతారు. ఓకే. అవసరమా? రెడీగా ఉన్న బండి తీసుకోండి, ఓకే. అది బెటర్. లేదు మరి మా రిలేటివ్స్ ఏదో మనకు తక్కువకి వస్తుంది తెచ్చి వాడుకోవచ్చు అంటే అప్పుడు అలా చూసుకోండి బండి బాగుందా లేదని. ఇప్పుడు అదర్ స్టేట్ బళ్ళు కూడా ఈ మధ్య ఫ్లడ్డింగ్ వెహికల్స్ ఒకటి ఎక్కువ వచ్చాయి ఈ మధ్యకాలంలోనే. మనకంటే వేరే స్టేట్ల నుంచి వచ్చే వాటిలో ఈ ప్రాబ్లమ్స్ అంతగా ఎవరికి తెలియవు కూడా. డాక్యుమెంట్స్ అక్కడ నుంచి ఎన్ఓసి రావాలి, మళ్ళీ ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అంతా 14% ఉన్నట్టుంది, అంటే వెహికల్ బట్టి మీకు పడుతుంటది. 14% అయితే పడుతుంది మస్ట్ అండ్ షుడ్. మీకు ఎక్కడికి వెళ్ళినా అదే అవుతుంది. ఈ స్ట్రగుల్ అంత దూరం నుంచి బండి తెచ్చుకోవాలి, అక్కడ బండి మీరు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఎవరో ఒకరిని పట్టుకెళ్ళాలి. అక్కడి నుంచి బండి వచ్చిన తర్వాత వాడు మరి నాది సంబంధం లేదు అంటాడు, నాకు ఇంకే రెస్పాన్సిబిలిటీ లేదంటాడు. అది ఇక్కడ అనుకోండి మేము లోకల్ కాబట్టి వచ్చి సార్ ఇలాగనంటే మేము ఏదో దారైనా చూపిస్తాం, సరేండి ఏదో చేద్దాం
అంతే. అక్కడికైతే ఇంకా సోర్స్ ఉండదు. ఓకే. ఇంకోటి ప్రీ ఓన్డ్ కార్స్ కొనేటప్పుడు చాలా మంది చుట్టూరా పెయింటింగ్ అది ఉందా, మంచి షైనింగ్‌గా కనబడుతుందా, ఇలాంటివన్నీ ఎక్కువ చూసుకుంటూ ఉంటారు కదా! ఈ అసలు విషయం మెయిన్‌గా నేను ఏవి ఇప్పటికే చాలా మందికి చెప్పానండి. ఆ! మీరు వెహికల్ బయట లుక్ చూసుకోకండి. ఆ! ఏ స్క్రాచెస్, డెంటెస్ ఉన్నాయని అవి అసలు నెగ్లిజిబుల్ కాదు. హ్మ్. ఓకేనా? మీరు వర్తా కాదా, ఇంజిన్ బాగుందా లేదా, ఒరిజినాలిటీ ఉందా లేదా బండి, అది చూడండి. స్క్రాచెస్ అవి కామన్. హ్మ్. మీరు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళండి, డెంట్లు లేని కార్ చూపించండి. ఆడీలు బెంజులకే సొట్టలు పడిపోయి ఉంటుంది. అవును. ఓకే. మీరు అవి ఎప్పుడు ఇప్పుడు పట్టించుకోవద్దు. బాడీ డ్యామేజ్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తది మామూలుగా ఒక దానికి వెహికల్ కొంత చూసి? ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉండాలి కదా! ఇప్పుడు డాక్టర్ చేయి పట్టుకొని ఇలా చెప్పేస్తాడు. అలా మాకు ఎక్స్పీరియన్స్ బట్టి ఇలా చూడగానే ఇది పెయింట్ అయిందా లేదా, ఓకే. ఇది ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా, మాకు చూడగానే తాగగానే కొంత 99% వచ్చేస్తుంది. ఓకే. ఇంకా డౌట్ ఉంటే అప్పుడు డోర్స్ చూసి చెక్ చేస్తాం. ఓకే. ఇంక మెయిన్‌గా మనం ఏం చూసుకోవాలంటారు దీంట్లో? ఇంజిన్ ఏదైనా చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్. ఏదైనా తీసుకోవచ్చండి. హ్మ్. యాక్సిడెంట్ కొంతమంది ఉంటారండి, సెంటిమెంట్ ఉండదు. హ్మ్. యాక్సిడెంట్ బండి అయినా పర్లేదు, తక్కువకి వస్తుంది కదా కొనుక్కుంటాను అంటారు. హ్మ్. చాలా వాళ్ళు మా సర్కిల్లో కూడా తీసుకున్నారు. అంటే ఇంజిన్ సైడ్ ఏమి అంతగా డ్యామేజ్ అది లేకపోతే యాక్సిడెంట్ బండి. తీసుకోవచ్చు. బాడీ సైడ్ ఏమో డ్యామేజ్ అయితే తక్కువకి వస్తాయి కదా మార్కెట్. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇదే తప్పు జరుగుతుంది. ఇప్పుడు వెహికల్ డ్యామేజ్ అయింది, దాన్ని అందంగా తయారు చేసి పెట్టి అమ్మేస్తున్నారు. హ్మ్. కొంత కస్టమర్కి అది తెలియదు, బండి బాగుంది కదా అని కొనేస్తారు. హ్మ్. అది ఏంటి, మార్కెట్ రేట్కే కొంటున్నారు. హ్మ్. అలాంటి బండి ఏంటంటే మార్కెట్ రేట్ కన్నా తక్కువ కొనుక్కోవాలి. ఒక 50,000 60,000 తక్కువ కొనుక్కున్నారు అనుకోండి, హ్మ్. అప్పుడు కొంత మనకు సాటిస్ఫాక్షన్ కదా. మన మార్కెట్ రేట్ మీద తక్కువ వచ్చింది, ఏముంది, దెబ్బ తగిలింది అంతే కదా. హ్మ్. కొంతమంది అలాంటి పట్టించుకోరు, సెంటిమెంట్ ఉండదు, దెబ్బ తగిలి నాకేముందని. హ్మ్. మరి ప్రాణాలు పోతే వెహికల్లో అప్పుడు కొంతమంది ఆలోచిస్తారు తప్ప, కొంతమంది అవి కూడా పట్టించుకోరు. రీజనబుల్గా వస్తుంది కదా అని కొనుక్కుంటారు. ఓకే. థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్స్‌కి Thank you, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైనా మీకు మీ సబ్స్క్రైబర్స్ కూడా ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయమనండి, లేదా వాట్సాప్లో పిన్ కాల్ చేయమనండి. చేయమంటే మరి వద్దు వద్దు. ఇన్ కేస్ మీరు ఏదైనా బండి కొనుక్కొని అన్ని వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మార్కెట్ ఈ రేటు కొనొచ్చా లేదని హ్మ్. నీలుకి కానీ హరికి కానీ అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. అలాగే మీకు జెన్యూన్‌గా కార్స్ ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్‌గా ఇక్కడికి విజిట్ చేయండి. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా విత్ అడ్రెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. మీకు యూస్‌ఫుల్‌గా కూడా ఈ వీడియో అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.